మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు మనకి ఇప్పుడు 30వ తేదీన అక్షయ తృతీయ వస్తుంది కదా. అయితే చాలా మంది అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే చాలా మంచిది, ఇంటికి బంగారం తెచ్చుకోవాలి, ఏదో వస్తువు కనీసం చిన్నదైనా సరే బంగారం అయితే కొనుక్కోవాలి అని అంటుంటారు. అయితే కొంతమంది దాన ధర్మాలు కానీ అలాంటివి చేస్తే ఇంకా చాలా మంచిది బంగారం కొనే కంటే కూడా అని అంటుంటారు. అంటే ఏం చేస్తే మంచిది అంటారు ఈ అక్షయ తృతీయ రోజు? తప్పకుండా అమ్మా. అక్షయం అంటే ఏంటమ్మా? పెరుగుదల, అంటే తరగండి. పెరుగుదల. క్షయం అనేటువంటిది ఎప్పటికీ తరగదు. అక్షయము అని అంటే తృతీయ అంటే నిరవధికంగా వృద్ధి చెందేటువంటిది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఒక వస్తువు ఆ రోజు మనం కొన్నాము అని అంటే డబ్బు వెళ్తుందిగా, వస్తువు వస్తుంది కదండి అంటారు. ఒక 50 గ్రాములు బంగారం కొన్నారు, తొరిగని అదని ఇది మొత్తం తీసేస్తారు ఇక. సుమారుగా మనకు 50 గ్రాముల బంగారంలో ఇంచుమించుగా 40, 50, 60 వేల రూపాయల పైనే తరుగు కింద దాని కింద దీని కింద పోతుంది. మనం ఒప్పుకొని తీరాల్సింది, తక్కువలో తక్కువ. మనకి ఏదైనా అవసరమై మనం కనుక దాన్ని మళ్ళీ ఎక్కడ అమ్మేద్దాం అనుకుంటే అందులో వాడు మళ్ళీ మీరు వేస్ట్, ఇది లేదు అది లేదు, మళ్ళీ 100 to 100 రాదు, ఇంతే వస్తుంట. అంటే మనకు లాసే కనిపిస్తుంది, పక్కన లాభం కనిపించట్లేదు. ఒకటి అది తీసి పక్కన పెట్టేద్దాం. అసలు అక్షయ తృతీయ రోజు నాడు బంగారం కొనాలి అని చెప్పినటువంటి వాడు ఎవడమ్మా? బంగారం షాపులు అని చెప్పుకుంటారు. ఎందువల్లనంటే ఏ శాస్త్ర ప్రమాణంలో లేదు, ఏ గ్రంథంలో కూడా చెప్పబడలేదు అక్షయ తృతీయగా బంగారం కొనవలసిందే అని చెప్పి ఎక్కడా కూడా ఏ రకంగానూ కూడా చెప్పబడలేదు. అటువంటిది మనం ఎట్లా కొంటున్నాము? ఒక గొర్రె ఒకవైపు వెళ్తుంటే 100 గొర్రెలు అటు వెళ్తాయి. ఎందుకు వెళ్తున్నాయి? అనవసరం, అదే విధంగా మేము వెళ్ళామంతే. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అక్షయ తృతీయ రోజున మరి ఏం చెయ్యాలి? మనం ఏదైతే ఇస్తామో, దానం అన్నారు చూసారండి, అది మనం ఏదైతే ఇస్తామో ఆ ఇచ్చేటువంటిది 10,000 టైమ్స్ మనకు వృద్ధి చెందుతుంది. ఇంకా ఇచ్చేటట్టుగా ఒక మనిషికి అన్నం పెట్టాం, ప్రతిరోజు 100 మందికి అన్నం పెట్టేటువంటి యోగాన్ని భగవంతుడు ఇస్తాడు. అక్షయము అనంటే ఇందులోనూ కూడా తృప్తి లేనటువంటిది ఒకే ఒక్కచోట తృప్తి కేవలం భోజనం దగ్గరే. ఎంత డబ్బిస్తే ఇంకా ఇవ్వచ్చు కదా అంటారు, ఎందులోనూ తృప్తి ఉండదు. భోజనం మాత్రమే సంభవిక నా వల్లగా చాలు అని అంటారు, కడుపు నిండా అన్నట్టుగా అన్నట్టుంటుంది. అది అక్కడ ఆ తృతీయ అనేటువంటిది ఆ ఏ మనిషికి అయితే పెట్టి అతను చాలు అన్నాడో అటువంటిది 100 మందికి మనం పెట్టేటువంటి భాగ్యం భగవంతుడు మనకి ఇస్తాడు. అంటే మన సంపదలు ఏ స్థాయిలో పెరుగుతాయి, దానికి మనం ఏం చెయ్యాలి అని అంటే చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకొని, కొబ్బరికాయ పాలు పంచదార వీటితో అభిషేకం చేసేసుకొని చక్కగా నమస్కారం చేసుకొని, షడ్రసోపేతంగా అంటే చక్కగా గారెలు, బూరెలు, పరమాన్నం, పులిహార ఇవన్నీ రకరకాలుగా పిండి వంటలతోటి వంట చేసుకొని ఇంటికి ఆడబిడ్డని పిలవాలమ్మా. ఆడబిడ్డని ఇంటికి పిలిచి, తమ్ముణ్ణి ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి, వెండే ఎందుకు ఇవ్వాలి చెప్తాది కూడా. వెండి అనేటువంటిది వాళ్ళకి ఏదో ఒక వస్తు రూపంలో బహుమతిగా ఇవ్వాలి. అలాగే నిజంగా కూడా మన శ్రేయస్సు కోరేటువంటి గురుగారు ఉంటారు. అర్ధరాత్రి ఏదన్నా ఇబ్బంది వచ్చి ఫోన్ చేస్తే, సరే అమ్మా ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదయ్యా, నీకు ప్రశాంతంగా ఉండండి, నేను చూసుకుంటాను, ఏం పర్లేదు అని మన శ్రేయస్సు కోరేటువంటి గురుగారు అంటారు. ఆ గురుగారి దగ్గరికి వెళ్ళి పాద పూజ చేసి ఆయనకి వెండి చిన్న కప్పు అయినా సరే, గిన్నె సరే, అందులో పాలు పోసి ఆయనకి దానం ఇవ్వాలి మనం. అక్షయ తృతీయ అనేటువంటి రోజు నాడు ఈశ్వరారాధన చేసి ఈ భోజనాలు పెట్టడం వలన ఏం జరుగుతుంది అంటే పితృదోషం తొలగిపోతుందమ్మా. పితృదోషం తొలగాలంటే ఏదో చేయాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా. ఆ పితృదోష విధానాలు అనేక రకాలుగా వస్తూ ఉంటాయి కాబట్టి తాత్కాలిక ఉపశమనం అనేటువంటిది మనకి ఏ ప్రయత్నం చేస్తున్నా నెరవేర్లేనప్పుడు అక్షయ తృతీయ రోజు నాడు ఇంకా వైదిక కృతువులు కొన్ని ఉంటాయి చేసేటువంటివి. అందరూ కూడా తన ఇంట్లో తాను ఒక మానసిక ప్రశాంతత కోసం చేసుకునేటువంటిది ఇంటికి పిలిచి కడుపు నిండా అన్నం పెట్టడం, లేదంటే మన ఇంట్లో వంట చేసుకుని వెళ్ళి గుడి దగ్గర ఉంటారు భిక్షాటం చేసేవారు, కూర్చోబెట్టి కడుపు నిండా వాళ్ళకి అన్నం పెట్టి రావటం. మన గురువు గారు ఉంటారు, వారి ఇంటికి వెళ్ళి స్వయం పాకం ఇచ్చి పాదపూజ చేసుకుని రావటం.
దీని వలన ఆ వెండి అనేటువంటి దేవత వలన పితృప్రీతికరం యస్మాతు రజితం దుఃఖ సాగరాతు. మనకు ఎంతటి దుఃఖం ఉన్నప్పటికీ కూడా ఈ రేపటి రోజు వెండి అనేటువంటిది మనం మన ఆడపడుచు కానీ తమ్ముడు కానీ ఇంటి గురువు గారికి కానీ తీసుకెళ్ళి బ్రాహ్మడికి ఆ వెండి కనుక ఎంత మొక్క ఇచ్చినా సాగరంలాగా ఉండేటువంటి బాధ కూడా క్రమేపీ తొలగిపోతుంది అని దాని అర్థం. అందుకని కొన్ని ముఖ్యమైనటువంటి పర్వదినాలు ఎక్కువ రావు, కొన్ని ఉంటాయి. ఆ వచ్చినప్పుడు వాటిని మనం తెలుసుకోవాలి. ఈ పర్వదినం ఎందుకు వలన వచ్చింది, ఏ కారణం చేత వచ్చింది, దీనికి మనం ఏం చేస్తే మన కుటుంబాలు వృద్ధి చెందుతాయనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఆ రకంగా నిరవధికంగా వంశం అనేటువంటిది వృద్ధి చెందాలన్నా, ఆయుష్ ఐశ్వర్యం ఆరోగ్యం అనేటువంటిది వృద్ధి తీసుకురావాలి అన్నా అక్షయ తృతీయ రోజు నాడు ఓపిక ఉన్నంత మందికి భోజనం పెట్టండి. కడుపు నిండా ఇంత రూపు గ్రాము ఉన్న రూపు దాని మీద ఏదో ఒక ఫోటో వేయించి ఆ రూపైనా ఇవ్వండి అందరికీ. అది మీరు ఎంత ఇచ్చారో అన్ని తరాలు మీ వంశం వృద్ధి చెందుతుంది అన్ని రకాలుగా. అక్షయము అంటే ఏనాటికి కూడా క్షయము అనేటువంటిది లేనటువంటిది. తృతీయ అంటే వృద్ధికి మూలం. మా ఇళ్లలో కొన్ని ప్రత్యేకమైనటువంటి క్రతువులు నిర్వర్తిస్తూ ఉంటాము. అవి వైదిక కృతంగా మేము నిర్వర్తించుకోవాల్సిన మా ఇళ్లలో కాబట్టి బయటికి దాని విషయం చెప్పినా అర్థం కాదు. మా ఇళ్లలో మేము నిర్వర్తించుకునేటువంటివి వైదిక ప్రక్రియలు అవి మాకేవో కొన్ని ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా అక్షయ తృతీయ అంటే ఏమిటి అని తెలుసుకోకుండా గుడ్డెద్దు చేలో పడింది అన్నట్టుగా ఎవడో బుద్ధి జ్ఞానం లేని వాడు తిన్నదరక చెప్పిన వాడు ఎవడో చెప్పాడని పట్టుకొని ఈ ఆడవాళ్ళందరూ కూడా పొలోమని గోల్డ్ షాప్కి వెళ్ళిపోవటం, అదే రోజు డబ్బులు కట్టి తీసుకోవాలి. ఎంత నష్టపోతున్నారు, ఎంత జీవితం అర్థం చేసుకుంటున్నారు. వినాశకాలి విపరీత బుద్ధి. ఇందాక మనం అనుకున్నట్టుగా మనిషికి కష్టం రావాలి అంటే ఒక కారణం ఉండాలిగా. మనిషికి కష్టం రావాలంటే ఒక కారణం ఉండాలి. ఆ కారణమే రేపు బంగారం. అలాగే గురుగారు చాలా చక్కగా వివరించారు ఉన్న డౌట్స్ అన్ని కూడా. పరమేశ్వర.